ఎస్ఎన్ చూసేసి 3 టీంలు డిప్లాయ్ చేసేసి సిటీ అంతా ఆ పిల్లలకి ఎక్కడెక్కడైతే వాళ్ళకు అంటే ఉన్నారో ఎక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేసి వాళ్ళకు ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఆ టైంలో ఇక మనకి ఏదైతే అనుకుంటున్నామో ఆ పర్పస్ సర్వే కాబట్టి నేను బయట కాలేజ్ చేయలే లేకపోతే మా కమిటీ మెంబర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను తెలియని పోయి మనతో మా మెంబర్లంతా కూడా వస్తామంటే కూడా నేను ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ ఉన్నాడు, మీరు ఇద్దరు రావద్దు ఏం డిస్టర్బ్ అయ్యి అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళి అని చెప్పేసి ఎవరు కూడా ఏం చెప్పలే. మన పర్పస్ అనేది అప్పుడు చేయాలి. సో దట్ అది కాకుండా మొన్నటి ఇప్పుడు ఈ కలీం అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో రిటిఫికేషన్ చేశారు డబ్ల్యూపీ. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ ల్యాండ్ ఉండే అక్కడ వాళ్ళు అంటే ఎవరైతే ఆక్యుపై చేసుకుని ఉన్నారో ఆక్యుపై చేసుకుని సర్టిఫికేట్ వాడేది వాళ్ళు నిజంగా వాళ్ళు పట్టావో లేకపోతే రిజిస్టర్ ల్యాండ్సో ఐ డోంట్ నో. సో వాటికి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామనంటే వాళ్ళు ఇచ్చారట ఈ ల్యాండ్స్ సరెండర్ చేసి రేషన్లో యాజ్ పర్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కాంట్రాక్ట్ ఏంటంటే సరెండర్ రేషన్లో 100% అలాట్ చేస్తారు. ఒకటి కాకపోతే 2 ప్లాట్లు కూడా వేరే చోట్ల మారేడుపల్లి నాకు తెలిసిన చోట్ల సరెండర్ రేషన్లో 2 ప్లాట్లు కూడా అలాట్ చేసిన సందర్భాలు ఉంటాయి. సో దట్ ఈ అబ్బాయి కూడా అక్కడ ఉన్నందరినీ మెంబర్స్తో మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనకు కంపల్సరీ అలాట్ చేయాలని చెప్పేసి ఈ ఫైల్ ఫ్రమ్ డబ్ల్యూపీ 25/7/38/24 ఇట్ హెస్ డిస్పోజల్. ఇండియన్ ఆర్డర్ వచ్చింది, ఫైనల్ ఆర్డర్ కూడా ఆగస్టు ఎండింగ్లో ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చింది. కంపల్సరీ వీళ్ళకి ఇవ్వాలని ఉంది. అది ఉన్నది కామన్గా ఇప్పుడు ఈ మధ్య హైడ్రా అనేది ఇప్పుడు జరుగుతుంది, మనకు అందరికీ తెలుసు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. సో దాని మీద ఇప్పుడు మనం మూసీ రివర్లా ఎవరికైతే ఇప్పుడు ఇల్లు కూలగొడుతుందో గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ కలర్ టీవీ రంగపోయిండు అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేస్తారు రంగకి. కానీ మా కలర్ చేసిన ఇల్లు మేము మా కలర్ చేసిన మనం మీరు రియాలిటీ ఎట్లా చేస్తారని చెప్పేసి అక్కడ ఇన్సిడెంట్. సో దట్ టు అవాయిడ్ దోస్ థింగ్స్ ఈ వెంట పోలీస్ స్టేషన్ అంటే ఆయన ఇన్స్పెక్టర్ కాకుండా పర్మిషన్ తీసుకున్నదే నేను ఇస్తున్నా సార్ అంటే నమ్మండి. ఇక్కడ ఆర్డర్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ఇష్యూ అక్కడ ఉన్నాక రాత్రి వచ్చేసి మళ్ళీ వీళ్ళతో గొడవ పెట్టి లేడీస్ వాళ్ళు ఉంటే ఇయర్స్ వచ్చాడు సార్ ఆల్రెడీ నేను చెప్పాము మాకు అలాంటి అయిందని చెప్పిన అడ్వకేట్ అని చెప్పిన వినకుండా కొట్టకుండా తీసుకుంది వీళ్ళ. సో అదంతా గ్రూప్లో వచ్చింది. డే బిఫోర్ ఎస్టర్డే దే కమ్ టు మీ అండ్ గేవ్ రిప్రజెంటేషన్. సో దాన్ని తీసుకుని మనం చూస్తే కూడా చాలా హిన్యూగా ఉంది. రోడ్డు మీద కొడుతారు ఎట్లా పడతారు ఆ దెబ్బలు ఇందాక ఫోటోలు చూస్తే చాలా అమానుషంగా అనిపించాయి. దానిపై మనం బైకాట్ చేయడం జరిగింది. అలాగే వాట్ స్టెప్స్ మనం బైకాట్ చేసుకొని ఇక ఇంటికి పోయి మళ్ళీ మనం చూసుకుని మళ్ళీ ఎలా వస్తున్నాం మర్చిపోతున్నాం. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెన్. సో దట్ దాన్ని మనం అవాయిడ్ ఏంటంటే హౌ టు మనం ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి చెప్పడానికి మన సీనియర్ అడ్వకేట్ మన అందరితో మీటింగ్ చేస్తే మీ ఒపీనియన్స్ అని చెప్పి దాన్ని బట్టేసి టేక్ స్టెప్స్ ఇన్ ఫ్యూచర్ ఇట్లా కాకుండా ఏం చేయగలుగుతాం అనేది నా ఆలోచన. ప్లీజ్ రెస్పాండ్. వాళ్ళు ఎవరికైతే ఏం ఒపీనియన్స్ అనుకుంటాయో వాళ్ళందరూ చెప్పండి. ఐ రిక్వెస్ట్ ఎక్స్ ప్రెసిడెంట్ రాజరెడ్డి సార్ ప్లీజ్.